ప్రపంచానికి ఇక పెనుముప్పు తప్పదు. ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఖాయం. పర్యావరణ సమస్యలు మొదలుకొని ఆహార కొరత వరకు మానవాళికి కొన్నేళ్ల పాటు అన్ని విధాలా కని విని ఎరుగని కష్ట నష్టాలు తప్పకపోవచ్చు. ఇవి సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు. ఇంతకీ ఏం జరగబోతోంది? శాస్త్రవేత్తలు ఎందుకిలా హెచ్చరిస్తున్నారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు మ్యాటర్ మీకే అర్థమవుతోంది. అగ్నిపర్వతం. ఈ మాట వినిగానే భగభగా మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబ్బికి వచ్చే లావా గుర్తుకొస్తోంది. అగ్నిపర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అగ్నిపర్వతాలు అన్ని విపత్తుల కంటే భిన్నమైనవి. ఎందుకంటే 100 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన లావా బయటకు రావడం మిగతా అన్ని విపత్తుల కంటే భిన్నంగా ఎక్కడో భూ అంతర్భాగంలో జరుగుతుంది. అందుకే అగ్నిపర్వతాలు బద్దలైన ప్రతిసారి సైంటిస్టులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. మరోసారి వారి ఆందోళనకు అమెరికాలో అతి పెద్దదైన కిలోవేయ అగ్నిపర్వతం బద్దలవడం కారణమైంది. విస్ఫోటనం ధాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 80 మీటర్ల ఎత్తుకు పైగా లావా ఎగసిపడింది. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అతి త్వరలో అంతకు మించి భారీ స్థాయిలో అగ్నిపర్వత విస్ఫోటనం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక అగ్నిపర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మ్యాగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడతాయి. సాధారణంగా భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న చోట అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ప్రపంచంలోని 60% అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలోనే ఉన్నాయి. గత 400 సంవత్సరాల్లో దాదాపు 2.5 లక్షల మంది అగ్నిపర్వతాలకు బలైపోయారు. అలాగే వీటి వల్ల ప్రభావితులైన వారు 8 లక్షల మంది పైనే ఉంటారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అగ్నిపర్వతాల్లో భయంకరమైనది మెక్సికోలో ఉన్న పోపోక్యాటస్ లేదా ఎల్ పోపో అగ్నిపర్వతం. ఇది మెక్సికో నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిపర్వతాలు లేని ఏకైక ఖండం ఆస్ట్రేలియా. ఇక ప్రపంచంలో 10% యాక్టివ్ అగ్నిపర్వతాలు ఒక్క జపాన్లోనే ఉన్నాయి. అటు చరిత్రలో అనేక సార్లు భారీ స్థాయిలో అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించాయి. ఇక 1883లో క్రాకటోవాలో సంభవించిన అగ్నిపర్వతం విడుదల చేసిన శక్తి 15,000 అణుబాంబులకు సమానం. ఇటు 1815లో ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఉన్నట్లుండి బద్దలైంది. ఎంతలా అంటే మానవాళి చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అతి భారీ విస్ఫోటనంగా అది రికార్డులో నిలిచింది. ఆ తీవ్రత ధాటికి భారీ పరిణామంలో ఎగిసిపడ్డ దుమ్ము, ధూళి, రేణువులు తదితరాలు వాతావరణంలో కిలోమీటర్ల ఎత్తున అత్యంత విస్తారంగా విరుచుకుపడ్డాయి. ఆ దెబ్బకు ఆహారోత్పత్తి దాదాపుగా పడకేసిందనే చెప్పాలి. ఆ ప్రాంతాల్లోని దేశాలన్నీ నరకం చవిచూశాయి. నాటితో పోలిస్తే ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 80 కోట్లకు పైగా జనాభా చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాలకు కేవలం 60 మైళ్ల దూరంలోనే నివసిస్తున్నారు. ఒకవేళ 1815 స్థాయిలో మరోసారి విస్ఫోటనం చెందితే ప్రపంచ దేశాలన్నీ ఆహార సంక్షోభంతో అల్లాడిపోతాయి. ఇక ఈసారి జరగబోయే పర్యావరణ విధ్వంసం అంచనాకు కూడా అందదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పైగా ఈ విపత్తును ఎదుర్కోవడానికి ప్రపంచం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకపోవడం మరింత గుబులు పుట్టించే అంశం.